23వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. చదువుకున్న వాక్య భాగంలో పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అనగా మనము ఈ లోకములో యాత్ర చేస్తున్న వారము అని గుర్తుపెట్టుకోవాలి. మనమేమై ఉన్నామో ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనము మన స్థితిని, మన వాస్తవికతను మనం గ్రహిస్తూ ఉంటామో చక్కగా జీవించడానికి అది సహాయపడుతూ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా మన పౌరస్థితి పరలోకము అని జ్ఞాపకం చేయబడింది. కనుక ఈ లోకము యాత్రా స్థలమైతే పరలోకము మన పరలోకపు పౌరస్థితిని కలిగి ఉన్నాము అని గుర్తించబడుతూ ఉంది. ఈ లోకం మన నివాసం కాదు అని, కేవలం మనం దానిని దాటుకుంటూ వెళుతున్నామంతే అనే విషయాన్ని మర్చిపోకూడదు. మన నిజమైనటువంటి ఇల్లు పరలోకములో ఉంది అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు విడుదల పొంది అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ కనాను దేశానికి వారు వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో వారు ఎదోము గుండా, ఆ దేశము గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ ఆ దేశపు రాజు యొద్దకు మోషే భక్తుడు ఒక సమాచారాన్ని పంపిస్తాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. మమ్మును మీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో పడి అయినను ద్రాక్ష తోటలలో పడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము, నీ పొలిమేర్లను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పాను. దయచేసి ఆ మాటలు గమనించండి. వారు కాదేశులో ఉన్నారు. మోయాబు దేశం గుండా వారు ప్రయాణం చేయాలి. అయితే మోషే భక్తుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మేము మీ దేశం గుండా వెళ్తాము, అయితే ద్రాక్ష తోటల్లోనికి వెళ్ళము, పొలములలోనికి వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మేము తిన్నగా దాటిపోతాము అని చెప్పాడు. ఆ రీతిగానే ప్రియులారా, ఈ లోకంలో కూడా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాము. మనము ఈ లోకాన్ని దాటిపోవాలి తప్ప ద్రాక్ష తోటల వైపు కానీ, ఒలీవ తోటల వైపు కానీ, బావుల వైపు కానీ, కుడికి కానీ ఎడమకు కానీ తిరిగి దారి తప్పిపోవలసిన వారం మాత్రం కానే కాదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితము, మన ఆలోచనలు, మన వైఖరి అంతా చాలా అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. కానీ చాలా పర్యాయములు మనము యాత్రికులము అనే విషయాన్ని మర్చిపోతున్నందుచేత మనము దారి తొలగిపోతూ ఉన్నాము. ఏదో ఒక వైపు మళ్ళీపోతూ ఉన్నాము. మనము దాటిపోవలసిన దానికి బదులుగా ఏదో ఒక పరిస్థితులకు లోనై ఆగిపోతూ ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్న సత్యము, మనము యాత్రికులము, మన పౌరస్థితి పరలోకములో ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికైనా మనం ప్రయాణం చేయడానికి పూనుకున్నప్పుడు అన్నిటికంటే ముందుగా మనకు ఉండవలసింది ఏమిటంటే ప్రయాణం కొరకైనటువంటి సిద్ధపాటు.
అలాగే ప్రియులారా, ఈ జీవిత యాత్రలో ప్రయాణించడానికి సిద్ధపాటు చాలా అవసరము. సిద్ధపాటులో, ఆత్మీయ జీవితపు యాత్రా కాలంలో మనకు ఉండవలసిన అత్యున్నతమైన మొదటి ఆలోచన అదేంటిదనగా, యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు. అది యోహాను సువార్త ప్రియులారా 3వ అధ్యాయము ప్రారంభపు కొన్ని వచనాలలో నికోదేముతో మాట్లాడుతూ 3వ వచనం నుంచి ప్రభు చెప్పారు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, ఈ లోక యాత్రను మనము కొనసాగించడానికి, పరలోక పౌరసత్వాన్ని చేరుకొనడానికి మనకు ఉండవలసిన సిద్ధపాటు ఏమిటంటే, మనము క్రొత్తగా జన్మించే అనుభవంలోనికి రావాలి. దీన్నే తిరిగి జన్మించిన అనుభవము లేక రక్షణ పొందిన అనుభవము అని చెప్తూ ఉంటారు. ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అనంటే, మన స్వంత దేశంలో మనం అడుగు పెట్టాలి అనంటే ఖచ్చితంగా రక్షణ పొందవలసి ఉన్నది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. పేతురుభక్తుడు పెంతెకోస్తు పండుగ రోజున ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వినిన వారందరూ కూడా ఆ వాక్యము ద్వారా తాకబడినప్పుడు మేమేమి చెయ్యాలి అని వారు అడిగితే దానికి జవాబు చెబుతూ మాట్లాడారు. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనము, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది సిద్ధపాటుకు అవసరమైన మొదటి మెట్టు. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఈ లోకములో నేను యాత్రికుడను అని గ్రహించి నేను చేరవలసిన పట్టణము పరలోకము అని తెలుసుకున్నప్పుడు ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మనకు ఉండవలసిన సిద్ధపాటు ఏమిటంటే, మనము రక్షణ పొందవలసిన వారంగా ఉంటున్నాము. బాప్తిస్మపు అనుభవంలోనికి రావలసిన వారంగా ఉంటున్నాము. తద్వారా క్రీస్తులో మనము నూతన సృష్టిగా మారబోతూ ఉన్నాము. ఎప్పుడైతే నూతన సృష్టిగా మన జీవితం మార్చబడుతుందో అప్పుడు మన ప్రయాణం ప్రారంభమవుతుంది అని మర్చిపోవద్దు దయచేసి. రక్షణ లేకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, నూతన సృష్టిగా మార్చబడకుండా ఈ లోక యాత్రను మనం ప్రారంభించలేం ప్రియులారా. మనము పరదేశులకు, ఆ పరదేశమునకు లేక పరలోక రాజ్యమునకు చెందిన వారము అనే స్పృహను కలిగి ఉండలేము. ఈ లోకమే నాది అన్నట్లుగా, ఈ లోక జీవితమే గొప్పది అన్నట్లుగా భావించడానికి గల కారణం మనం ఇంకనూ తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాకపోవడమే. ఎప్పుడైతే క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడతామో అప్పుడు ఈ లోక ప్రయాణము అనగా యాత్రా ప్రయాణము ప్రారంభించబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మన ప్రయాణానికి అవసరమైనది ఏమిటంటే, మన అడుగులు ముందుకు వేయడానికి మనకు విశ్వాసము చాలా అవసరము. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు, వెలిచూపు వలన కాదు మనం నడవవలసింది, విశ్వాసము వలన నడవాలి అని మనకు బోధించారు. అందుకనే నడిచినటువంటి వారిలో ఆ నడక జీవితాన్ని గురించి వివరిస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా 5వ వచనాన్ని చూస్తే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హనోకు జీవితంలో అతడు దేవునితో నడిచిన ఆ జీవితాన్ని గురించి ప్రస్తావించబడింది. ఆయన ఎలా నడిచాడు అనంటే, దేవుని పట్ల విశ్వాసమును బట్టి నడిచాడు. తాను దేవునితో నడిచి ఆ విశ్వాస జీవితాన్ని ముగించుకొని ఆయన పరమునకు చేర్చబడి ఉన్నాడు, ఆయన చేరవలసిన గమ్యస్థానం చేర్చబడి ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతోంది. సహోదరుడా, ప్రియ సహోదరి, విశ్వాస జీవితమే మన ప్రయాణానికి అది సహాయపడేటువంటి ఒక సాధనము. విశ్వాసము లేకుండా మనము ఆ మార్గం గుండా ప్రయాణం చేయలేము. విశ్వాసము లేకుండా చేరవలసిన గమ్యస్థానం మనం చేర్చబడలేము. కనుక
తిరిగి జన్మించిన అనుభవం అనేది ఎంత అవసరమో అలాగే ప్రయాణానికి విశ్వాసము కూడా అంతే అవసరము. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తన సేవకుడైనటువంటి పౌలు గారి ద్వారా తెలియచేసినటువంటి మరొక ఆలోచన, అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ లేక 10వ వచనం నుండి చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వింటున్న ప్రియ దైవజనమా, మనం కలిగి ఉండవలసిన మరొక అనుభవం ఏమిటంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొనవలసిన వారమై ఉంటున్నాము. అవునండి, దుష్టుని యొక్క అగ్ని బాణములను ఎదిరించడానికి, మన ప్రయాణంలో మనకు ఎదురవుతున్న ఆటంకాలను తట్టుకొనడానికి, ఆగిపోకుండా ఈ యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనకు అవసరము. ఏమేమి ధరించుకోవాలో ఆ అధ్యాయంలో ఒక లిస్టు దైవజనుడు ఇస్తూ ఉన్నాడు. కనుక దాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రయాణంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యాత్రికులము, మర్చిపోకూడదు. మన పౌరస్థితి పరలోకములో ఉంది. మన ప్రయాణాన్ని కొనసాగించడానికి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి, విశ్వాసాన్ని చేపట్టాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే వీటన్నిటితో మనం ప్రయాణం చేస్తూ ఉంటామో ఒక శ్రేష్టమైన బహుమానం మన కొరకు సిద్ధపరచబడి ఉంది. అది నిత్య విశ్రాంతి, అది నిత్య ఆనందము. అది పౌలు గారి మాటల్లో చెప్పాలి అంటే, నా పరుగు ముగించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కనుక శ్రేష్టమైన బహుమానము ఈ ప్రయాణాన్ని ముగించిన వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకుందాము. నేను యాత్రికుడను అని మర్చిపోతున్నామా? నేను ఈ లోకములో దాటిపోవలసిన వ్యక్తిని అని మర్చిపోతున్నామా? కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నేను తిన్నగా ప్రయాణించవలసిన వ్యక్తినై ఉన్నాను. త్వరగా ఈ ప్రాంతాన్ని లేక ఈ కాలాన్ని, ఈ స్థలాన్ని దాటాలి అనేటువంటి ఆలోచన మర్చిపోయి ఇదే స్థిరమనుకున్నట్లుగా జీవిస్తూ ఉన్నామా? ఇదిగో వాక్యం తెలియచేస్తూ ఉంది, మనము మన ఆత్మకు విరోధముగా పోరాడుతున్నటువంటి శరీర ఇచ్చలను విసర్జించి ముందున్నటువంటి శ్రేష్టమైన ఆ దేశము కొరకు, ఆ పరలోక పట్టణం కొరకు, ఆ ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేరుట కొరకు మనము త్వరపడవలసిన వారమై ఉన్నాము అని గుర్తుపెట్టుకోవాలి. తిరిగి జన్మించిన అనుభవముతో, బలమైన విశ్వాసముతో, సర్వాంగ కవచముతో ఈ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మనము అతి త్వరలోనే ఆ నిత్యమైనటువంటి రాజ్యాన్ని చేరుకోగలుగుతాము. నిత్యానందాన్ని ప్రభువుతో అనుభవించగలుగుతూ ఉంటాము. కనుక ఉదయకాలం వాక్యము ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుందాం, ఈ సత్యానుసారంగా జీవించుదాం. ప్రభువు మనకు తోడయుండి సహాయం చేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వేకువజామున వాక్యము ద్వారా మీరు మాకు తెలియచేశారు, మేము ఈ లోకములో ఉండవలసిన వారము కాదు, దాటిపోవలసిన వారమే, యాత్రికులము, పరదేశులమే అని గుర్తు చేసినందుకు మీకు వందనాలు. కనుక మేము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, దేని చేతనో మేము ఆకర్షించబడకుండా, దేని చేతనో మా జీవితాలను అడ్డుకోబడనీయకుండా నాయన మీ ద్వారా నడిపించబడుతూ మీ కొరకే జీవించడానికి, ప్రయాణించడానికి మాకు సహాయం చేయండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని నాయన మేము అర్థం చేసుకొని జీవించుటకు మాకు నేర్పించండి. ఇదిగో ప్రభువా, మీ మాటలు వినిన వారందరినీ కూడా బలపరచమని వేడుకుంటున్నాను. ఏ పరిస్థితులకు కలవరపడకుండా, ఏవి కూడా శాశ్వతమైనవి కాదు అనే సత్యం ఈ వాక్యము ద్వారా కలిగి ఉన్నాం కనుక శాశ్వతమైనవి మా కొరకు ఎదురు చూస్తున్నాయి. అక్కడ నిత్యానందం ఉంటుంది, నిత్య విశ్రాంతి ఉంటుంది, నీతి కిరీటం ఉంటుంది అని మీరు తెలియచేశారు కనుక వాటి కొరకే మేము ఎదురు చూడడం మాకు నేర్పించండి. మీ బిడ్డల జీవితాల్లో సమాధానము, నెమ్మదిని ప్రసాదించుము దేవా. వారికి, వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. దైవజనులను దీవించుము తండ్రి. వారి పరిచర్యలో సహాయం చేసి వారిని నడిపించి వాడుకోనండి. సంఘముల క్షేమము కొరకు ఆయన చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి.
వారి కుటుంబాలను దీవించండి. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.